నమస్తే J11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. జడ్చర్లలో పోలీసుల కాటన్ సెర్చ్ మున్సిపాలిటీలోని 14 వార్డులో శనివారం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు గంజాయికి దూరంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ గురించి కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు ఆధార్ కార్డు తీసుకోవాలన్నారు. ఈరోజు మన జడ్చర్ల పట్టణంలోని త్రిశూల్ నగర్ కాలనీలో ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీనివల్ల మన ప్రజలకు పబ్లిక్ మంచి సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఈ కాలనీలలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అందరి ఆధార్ కార్డులు కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వెహికల్స్ కూడా అన్ని మోటార్ సైకిల్ ఒక 16 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాటికి డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే చెక్ చేసి వాళ్ళకు పంపిస్తాం. లేదంటే ఏదైనా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నా కానీ ఇప్పుడు కట్టించి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ వెహికల్స్ని తీసుకుపోయి సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన కాలనీ వాసులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ మాకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కిరాయికి ఎవరైనా కిరాయికి ఇచ్చినా కానీ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొత్త వ్యక్తులు ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బండ్లు అమ్మినా కానీ తక్కువ రేటుకు వెహికల్ కానీ కార్లు కానీ అమ్మితే తీసుకోకండి. దయచేసి అట్లా అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీసీ కెమెరాలు కాలనీలో సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే అది మనకు సెక్యూరిటీని ఇస్తాయని కోరుకుంటున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఇప్పుడు మన తెలంగాణ అంటే ప్రపంచం మొత్తంలో సైబర్ క్రైమ్ ఎక్కువ దొంగతనాలు అవుతున్నాయి. ఇంతకుముందు దొంగలు వచ్చి మన ఇంట్లో దొంగతనం చేసింది, కానీ ప్రజెంట్ ఎక్కడో కూర్చొని మన డబ్బుల్ని దొంగతనం చేస్తున్నారు, అంటే దొంగలించుకోబోతున్నారు. కాబట్టి అందరూ ఏ కొత్త లింకులు వస్తే క్లిక్ చేయొద్దని కోరుకుంటున్నాము. ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రజలు ఇన్స్పెక్టర్ గారికి పోలీసుకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.